లకు ఓజోన్ ట్రీట్మెంట్ రిలీఫ్ ఇస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకృతి ఆశ్రమం ఈ టైప్ చికిత్సకు కేంద్రంగా మారింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కిడ్నీ వ్యాధులు, కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్ ఒక్కటేంటి అన్ని రోగాలు నయమవుతున్నాయని పేషెంట్స్ చెప్తున్నారు. ఇది భీమవరంలోని ప్రకృతి ఆశ్రమం. అమెరికాలో ఓజోన్ వైద్యం నేర్చుకున్న డాక్టర్ వేగిరాజు గోపాలరాజు ఈ ఆశ్రమాన్ని చాలా అంకిత భావంతో నిర్వహిస్తున్నారు. రకరకాల రోగాలతో ఇక్కడికి వస్తున్న పేషెంట్స్ కు ఓజోన్ చికిత్స వరంలా మారింది. రేపో మాపో చనిపోతారనుకున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చలాకీగా తిరుగుతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని వ్యాధులు అడ్వాన్స్ థెరపీ ద్వారా మాయమవుతున్నాయని చెప్తున్నారు. వారంకు ఒకసారి 2 సార్లు చేపించినాను. ఇప్పుడు వీడికి వచ్చినాక ఏం లేదు, డయాలసిస్ లేవు, ఏం లేవు, ప్రాబ్లమే లేదు. ఇప్పుడు కిడ్నీ మంచిగా పనిచేస్తున్నాయి, మంచిగా షుగర్ నార్మల్ అయిపోయింది, కిడ్నీస్ మంచిగా అయినాయి, క్రియాటిన్ తక్కువ అయిపోయింది, మొత్తం నార్మల్ అయిపోయింది. నేను నడుము నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా రోజులుగా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాను. నాకు ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల కూడా తగ్గలేదు. స్కానింగ్లో అవి కూడా బాగా చేయించారు, ఏం చేయించినా తగ్గలేదు. ఈ మెడిసిన్స్ వల్ల కూడా ఏమీ ఉపయోగం లేకుండా అయిపోయింది. నేను 10 రోజులకి ఇక్కడికి వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు బాగా పని చేసుకోగలుగుతున్నాను. అంతకుముందు లేవలేకపోయేదాన్ని అసలు. ఇప్పుడు బాగా హుషారుగా తిరగలుగుతున్నాను, లేవగలుగుతున్నాను, పని చేసుకోగలుగుతున్నాను. ఓజోన్ ను శరీరంలోకి చొప్పించి రోగకారకాలని సమూలంగా నాశనం చేస్తామని డాక్టర్ గోపాలరాజ్ చెప్తున్నారు. అయితే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్స్ తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలని ఆయన సూచిస్తున్నారు. 2 సార్లు డయాలసిస్ చేయించుకున్న వారికి జేఎన్టీయూలో